అట్లాగే గురుగారు ఆధ్యాత్మిక వస్తువులు ఉంటాయి కొన్ని, శ్రీ యంత్రం కానీ, లక్ష్మీ లాకెట్ అనో, రుద్రాక్షలను, ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఇంట్లో, ఏ ఏ ప్లేస్ లో పెట్టుకోవాలి? ఒరిజినల్ గా ఇంట్లో మనం విగ్రహాలు పెట్టుకునేటప్పుడే చాలా ఆలోచించాలి. అంగుష్ట మాత్రం కన్నా ఎక్కువ సైజు ఉన్నటువంటి విగ్రహాలు పెడితే దాని పోషణ మనమే చేయాలి. ఓకే, పెట్టుకోకూడదు. సాక్షాత్తు కంచి పరమాచార్యుల వారు ఒక మాట అన్నారు, ఈ యంత్రాలని లేకపోతేనేమో ఇవి ఉంటాయి కదా వాళ్ళు శ్రీచక్రాలు, అవి అసలు ఇంట్లో పెట్టుకోకూడదని ఆయనే చెప్పారు. మీరు చేయలేరు దానికి సంబంధించినటువంటి పోషణ. అంతే కదా, మనకి ఏది ఆనవాయితీ ఉందో అది చేయాలి. మనకి ఆనవాయితీ లేని వాటి గురించి మనం ఇప్పుడు చూడండి, అరటి అందరికీ ఆనవాయితీ ఉండదు. అరటి చెట్లు అందరూ వేరు, తమలపాకులు ఆనవాయితీ ఉండవు. ఇలా కొన్ని ఆనవాయితీ ఉన్న పనులు చేయాలి. అవి లేనివి కూడా చేయడం వల్లే మనం దెబ్బతిన్నాం. దీనికి కారణం ఏంటి? పెద్దవాళ్ళ గైడెన్స్ లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎగ్జాక్ట్లీ. పెద్దవాళ్ళు ఉంటే పొసగదు, తల్లిదండ్రులు ఉండకూడదు. ఒక అమ్మాయి పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఏంటంటే తల్లిదండ్రులు ఉండకూడదు. నీకు వీడు ఎలా వచ్చాడు, గాలి నుండి వచ్చాడు, వీడు డబ్బు బాబు ఒక మొక్కని మీరు ఒక మొక్క వేశారు, చిన్నప్పుడేమో పురుగులు పట్టకుండా, పెద్దయ్యాక ఆవులు గేదెలు తినకుండా కంచి కట్టుకుని జాగ్రత్తగా పెంచి పోషించుకుని పళ్ళు కోసుకునే టైంలో నువ్వు నువ్వు ఉండకూడదంటే మీకు ఎంత బాధ వేస్తుంది. అన్యాయం. అలాగే తల్లిదండ్రులు ఉండకూడదాన్ని పెట్టడం అన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు కదండి. వాళ్ళు పాపం పెద్దవాళ్ళు, వాళ్ళకి మహా అయితే వాళ్ళ కోరికలే ఉంటాయి, వాళ్ళు చూస్తూ బతుకుతూ ఉంటారు. అంతే కదండి. నా ప్రశ్నకు మీరు ఆన్సర్ చెప్పలేదు గురుగారు. మేము ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలా, మీ దగ్గరికి రావాలా, అంటే దీన్ని ఎట్లా మిళితం చేయాలనేది నాకు లేదు. ఇంజనీర్ అంటే మనం ఏదైనా ఒక ప్లాన్, ఉదాహరణకి నేను ఇచ్చాను అనుకోండి, దానికి ఒక పదం, ధనం, ఆయుర్దాయం, అంశ, దిక్పతి ఇవన్నీ ఉంటాయి. అది డెవలప్మెంట్ కావాలంటే ఇంజనీర్ చేయాలి. సో ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి, అంటే వాస్తు పండిట్ దగ్గరికి వెళ్ళి వచ్చి ఇంజనీర్ దగ్గరికి వేసుకొని దాన్ని పట్టుకొని ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంజనీర్ కి దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ ఎలా ఇవ్వాలి, లేకపోతే ఎలివేషన్ ఏ డిజైనింగ్ లో కట్టాలి, లేకపోతే దీనికి ఎలా వేయాలి ఏంటి అన్న ప్లాన్ ఉంటుంది. దీన్ని పిల్లర్లు వేయాలని. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం పిల్లర్లు ఎక్కడ పెట్టాలి చెప్పగలుగుతాం, గుమ్మాలు గిట్టిగిటీలు ఎక్కడ పెట్టాలి చెప్పగలుగుతాం, ఈ శాస్త్రీయం అంతా మనం అందిస్తాం, సాంకేతికతను ఆయన అందించుకోవాలి అంతే. ఓకే, మొత్తానికి ఇల్లు కట్టాలంటే ఫస్ట్ మీ దగ్గర రావాలి. వండర్ఫుల్, వండర్ఫుల్ గురుగారు. తర్వాత ఈ మధ్య ఆధ్యాత్మికంగా బాగా పాపులర్ అయిన పదం ఏంటంటే దశమహావిద్యలు. దశమహావిద్యలు, పూజలు అసలు మామూలుగా నడవట్లే ఇప్పుడు, వ్యాపారం కానీ లేదంటే పూజలు కానీ. ఏంటి అసలు ఈ దశమహావిద్యలు, వాటి విశిష్టత ఏంటి అసలు? మీకు తెలియని విషయం ఏంటంటే ఇవాళ ధూమావతి జయంతి. ఓకే. అమ్మవారు అంటే ఏం లేదండి, అంటే దశమహావిద్యలో ఒకటి ధూమావతి అమ్మవారు. ధూమావతి అమ్మవారు అంటే ఆవిడ ఎలా ఉంటారంటే చూడ్డానికి, అంటే వైధవ్యంతో కూడి ఉన్నటువంటి అమ్మవారు. ఒక చేతిలో చేట, ఒక చేతిలో చీపురు పట్టుకుని ఉచ్చాటనా దేవత అంటారు. ఓకే. ఉచ్చాటనము అంటే మనం భూతోచ్చాటనం చేస్తాం ప్రతిరోజు. అంటే ఏంటి? ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ మంత్రం ఉంటుంది. ఏ పూజ చేయండి, ఏదైనా స్టార్టింగ్లో ఈ మంత్రం ఖచ్చితంగా ఉత్తిష్టంతు భూత పిశాచాహ, నా చుట్టూ ఉన్న భూతాలారా పిశాచాలారా ఉత్తిష్టంతు వెళ్ళిపోండి. దాన్ని భూతోచ్చాటన మంత్రము అంటారు. అది ఎవడైనా రోజు చేస్తారు, భూతాలు ఆవహించడం కాదు. అలాగే ఈవిడ ఉచ్చాటనా దేవత. మన జీవితంలో ఎంత భయంకరమైనటువంటి సమస్యనైనా తీసేయగలుగుతుంది అమ్మవారు. ఆవిడని స్మరించుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఆవిడ యొక్క తిథి అన్నమాట. దాని కొంతమంది ఏంటంటే ఈ అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజు అని చెప్తారు. ఏదైనా జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు ధూమావతి జయంతిగా చెప్తారు. ఇందులో అమ్మవారంటే శక్తి స్వరూపిణి, ఏమి లేదు ఇందులో కాన్సెప్ట్. దశమహావిద్యలు అనగానే కొంతమంది ఎందుకో నెగిటివ్గా ఫీల్ అవుతుంటారు. ఏమి లేదు, అంతా అమ్మవారిదే, ఏ రూపమైనా అమ్మవారిదే. ఇప్పుడు ఉదాహరణకి భండాసుర వధ జరుగుతూ ఉన్నప్పుడు లలితోపాఖ్యానం అని చెప్పి ఒకటి ఉంటుంది. హయగ్రీవుడు అగస్త్య మహర్షి ఇద్దరి యొక్క సంవాదంలోంచి బయటకు వచ్చినటువంటిది లలితా రహస్యనామ స్తోత్రం. లలితా సహస్రనామాలన్నా రహస్యనామాలన్నా అదే. లలితోపాఖ్యానము అని చెప్పి ఒకటి ఉంటుంది, బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి విషయం అది. అందులో భండాసుర వధ ఎలా జరిగిందో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అందులో ఈ లలితా సహస్రనామం అంతా దాని గురించే చెప్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క అవతారాలు, శక్తులు, వారాహి అమ్మవారైనా సరే, అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి అశ్వారూఢ అనేటువంటి అమ్మవారు కానీ, లేకపోతేనేమో ఈ గజబల సంపన్నమైనటువంటి ఇది కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలే. వారాహి అమ్మవారు కానీ, లేకపోతే ఇప్పుడు ధూమావతి కానీ. ఇప్పుడు ఉదాహరణకి ధూమావతి అమ్మవారు ఉంది. ఒకానొక సందర్భంలో అమ్మవారికి బాగా ఆకలి వేస్తూ ఉన్నటువంటి టైంలో సాక్షాత్తు శివుణ్ణి మింగేసినటువంటి రూపం.
రూపం. అలాగే చిన్న మస్తాదేవి అనే ఒక ఆమె. చిన్న మస్తాదేవి అంటే ఆవిడ వాళ్ళ చెలికత్తులతోటి ఒకసారి సరస్సుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి దాహం వేస్తుంది. ఇక వాళ్ళ పోరు భరించలేక ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ తలకే నరికేసుకుంటుంది. ఇందులోంచి 3 ధారలుగా రక్తపు చుక్కలు వచ్చి ఈ ఆవిడ అంటే ఇద్దరు చెలికత్తుల్లోనూ ఈవిడ మొక్కల్లోనూ కూడా ఆ రక్తం అంతా ధారగా పడుతుంది. అందుకని అమ్మవారి రూపం కూడా చిన్న మస్త అంటే మస్తకం తీసేసినటువంటి రూపం. బగళాముఖి అంటే బగళాముఖి అంటే 2 అర్థాలు. కొంగ అనేటి బగళము అంటే కొంగ అనే అర్థం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక తాడు ముఖమును కట్టివేసేటువంటిది, అంటే రాక్షసుని ఇలా వాడి ముఖం కట్టేసి పట్టుకుంటూ ఉన్నటువంటి అమ్మవారి రూపం ఉంటుంది బగళాముఖి. ఇది ఎక్కువగా శత్రువుల గురించి వాటి గురించి ఏదైనా చేస్తూ ఉంటారు. అలాగే కమలాత్మిక అమ్మవారి యొక్క రూపమే అందరికీ తెలిసినటువంటిది. అక్కడ గౌహతిలో ఉన్నటువంటి అమ్మవారి రూపం నేను వెళ్ళొచ్చాను. అదేంటంటే ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి శక్తులు. ప్రతిదీ కూడా అమ్మవారికి సంబంధించిన. మీరు అన్నారు కదా ఇవన్నీ ఎందుకు ఇవి నెగిటివ్ గా అనుకుంటున్నారు అని. ఇక్కడ పశువధ అనేది బాగా ఉందండి. ఇక్కడ తాంత్రికము అనేది ఉంది కదా, అందువల్ల అందరిలో నేను వెళ్ళాను కదా గౌహతికి. అక్కడ ప్రసాదం ఏమిస్తారు తెలుసా? మటన్ వండి పెడతారు, అదే ప్రసాదం ఇస్తారు. కానీ ఇందులో ఒక ప్రవచనకర్త దున్నపోతుని బలిస్తారు, ఇస్తారు. అవును, అది ఇచ్చి అమ్మవారి గుళ్ళో ఆ తలను తీసుకెళ్లి పూజ చేస్తారు. అవును, ఇవన్నీ చూడగానే అక్కడే కాదు, మామూలుగా మన లోకల్ గా అమ్మవారి దేవాలయాల్లో గ్రామ దేవతల ఆలయాల్లో కూడా బలిస్తారు. జంతు బలి ఉన్నాయి ఇప్పటికీ. చాలా మంది దానికి వ్యతిరేకించినప్పటికీ స్టిల్ అవి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ 2 విషయాలు. దశ మహావిద్యల గురించి తెలుసుకుంటే ఎంత విషయాలు తెలుస్తాయో. అంటే త్రిపుర భైరవి అమ్మవారు కానీ, లేకపోతేనేమో ఈ కమలాత్మిక అమ్మవారు కానీ, లేకపోతే మీరు చెప్పినటువంటి అమ్మవారు కానీ, బగళాముఖి కానీ, చిన్నమస్తా కానీ, లేకపోతే ఇంకోటి అమ్మవారి యొక్క శక్తులు అసలు ఫస్ట్ అవి ఎలా ఆవిర్భవించే తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు తారాదేవి ఉంటారు. తారాదేవి ఒక ప్రేతం మీద కూర్చుని ఉంటారు, అంటే ఒక కింద శవం మీద కూర్చుని ఉంటారు. అలాగే త్రిపుర భైరవి అమ్మవారు, వీళ్ళందరూ ఏంటంటే సిద్ధుల్ని ప్రసాదించేటువంటి వారు. అయితే వీళ్ళని ఆరాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. ఆయన ఒక మాల తిప్పితే అమ్మవారు కనబడేది. మంత్రం మాల అంటే 108 సార్లు చదివితే ఆ మంత్ర స్వరూపం అమ్మవారు కనబడేది. ఆయన ఈ దశ మహావిద్యల్ని ఉపాసన చేసిన తర్వాత ఒక మాట చెప్పాడు, అన్నిట్లో కల్లా అందమైనటువంటి రూపం నా లలితా త్రిపుర సుందరి రూపం. త్రిపుర సుందరి భువనేశ్వరి ఆమె రూపమే చాలా అందంగా ఉన్నది. ఆవిడ్ని షోడసి అని కూడా అంటారు పేరు. షోడసి అమ్మవారి రూపం చాలా బాగుంది. ఆవిడే లలితాదేవి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆయనకి అంత శక్తి ఉంది. ఒక మాలలా దిప్తాడు, ధూమావతి అమ్మవారు కనబడేది. ఒక మాల దిప్తాడు, త్రిపుర భైరవి అమ్మవారు కనబడేది. ఆయన అంత ఉపాసన పరుడు. సరే, ఇది ఎక్కడ వచ్చింది? ఈ ఉపాసన అంతా మంచిదే, మన శక్తుల కోసము చాలా మంది చేస్తారు. ఇది ఉపాసనలో కూడా ఇప్పుడు 2 రకాలు, దక్షిణాచారము, వామాచారం. నేను మొన్న ఒక ఆయన చెప్తుంటే ఆశ్చర్యపోయాను. దీనికి సంబంధించిన వివరణ ఆయన చాలా చక్కగా చెప్పాడు. మీకు 2 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. దానిలో ఒకడు సాత్వికంగా నాకు ఈ కారు కొన్నానా, క్రికెట్ బ్యాట్ కొన్నానా, ఇవి అడిగితే మీరు ఏం చేస్తారా? కొంటాను. మీరు కొంటారన్నారు, కొంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు, అంటే పలానా వయసు పెరిగినప్పుడు, వాడు ఆడుకునేటప్పుడు మీరు ఇస్తారు. ఇంకొకడు ఉంటాడు, నువ్వు బ్యాట్ కొంటావా కొనవా, తలకి బదలు కొట్టేసుకుంటాడు, రాయిచ్చి కొట్టేసుకుంటాడు, బ్యాట్ ఇచ్చి కొట్టేసుకుంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? గోళ పడలేక చిచ్చి కొనిచ్చే. వామాచారము, దక్షిణాచారము 2 పద్ధతుల్లో. వామాచారము అనేటువంటిది కొంత అమ్మవారు బాధపడేటువంటి ప్రక్రియ. బాధపడుతుంది ఆవిడ. అరే వీడు మన పిల్లాడే, జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, వాడికి కావాల్సింది ఏదో అడుగుతున్నాడు, ఇస్తానురా, నీకు అది యోగ్యత ఉందో లేదో చూస్తానో, నీకు కావాలో అక్కర్లేదో ఇస్తాను, నీకు ఎంత కావాలో అంత నేను పెడతాను, నువ్వు అడిగేవు కదా అని ఇంత పెట్టను నేను, దీన్ని నాకు ఆలోచించుకునే టైం ఇస్తాను అని. వాడు ఇవ్వడు. ఇస్తావా? దీన్ని వేసే, దాన్ని వేసే. భయంకరమైనటువంటి పూజలు. తలకాయలు నరికేసుకుంటారు రాక్షసులు, చేతులు నరికేసుకుంటారు. ఆయన ఏది ఎప్పుడు ఎలా ఎవరికి ఇవ్వాలో తెలుసున్నటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు, లేకపోతే దైవం. అది ఏ రూపమైనా అనుకోండి. అలాగాక నాన్న నాకు బ్యాట్ కొను కొట్టేసుకుంటే మీరు ఏం చేస్తారు? తలకే పూట కొనిచ్చే, పోతే ఆడుకుంటాడు, ఏదో దెబ్బ తగిలితే ఆడిగే తెలుస్తుంది. వీడిని ఏం చేస్తారు? అన్న నాన్న నీకు ఇదిగో ప్లాస్టిక్ బాల్తో ఆడుకో,
ఆడు కార్కు బాల్తో ఆడుతున్నాడు రా, అవును నువ్వు ప్లాస్టిక్ బాల్తో ఆడుకున్నానా, తగిలితే నీకు దెబ్బ తగలకుండా ఉంటుందని పొద్దున్న అడిగిన వాడికి సాయంత్రం మీరు ఇచ్చారు. అవును వాడికి అవసరము, వాడు ఆడుకుంటాడు, వాడికి కావాలి అని తెలుసు కాబట్టి వీడికి ఇంకా మీరు ఇచ్చేసాను వెళ్ళి బయటికి వెళ్ళి అర్జెంట్కి వెళ్ళిపో, ఆడుకోపో అంటాం, నువ్వు వెళ్ళిపోరా బాబు, నా దగ్గర ఉండకు, నువ్వు నీకు కావాల్సింది ఇచ్చాను కదా వెళ్ళిపో. కానీ వాడికి దెబ్బ తగిలినా అమ్మే బాధపడాలి, వీడికి దెబ్బ తగిలినా అమ్మే బాధ. అది రెండు పద్ధతులు. ఒక ఆయన చెప్పాడంటే ఎవరో ప్రవచనం, నేను అది విన్నది, చెప్పాడు చాలా బాగా చెప్పాడు. ఇది సాత్వికంగా వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలో తెలిసి ఎంత ఇవ్వాలో తెలిసి ఇచ్చేటువంటి పద్ధతి. ఇది నాకు కావాలి, నువ్వు ఇస్తావా ఇవ్వా, తీసుకుపో, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నీకు తెలియదు ఫ్యూచర్లో, దాని నా దగ్గరికి రాకమన్నా వెళ్ళిపో. అది